హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోటపీస్ 555. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఎక్కడికి వచ్చినాను చూస్తారు కదా, నేను గోల్కొండ వచ్చిన ఫ్రెండ్స్. నేను చాలా రోజులైంది, అంటే ఒక 10-12 ఇయర్స్ అయింది నేను గోల్కొండ చూడక. అప్పుడు ఇంతగానం జనాలు ఉండకపోతుండే, ఇప్పుడైతే జనాలు మామూలుగా లేరు, కొంచెం పబ్లిక్ లేరనమాట. చూస్తారు కదా ఎంత రష్ ఉందో. ఇంతగానం పబ్లిక్ నేను అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇంతగానం లేరు. ఇక ఇప్పుడు మనం ఏడో నాకు తెలుసా, మనం ఈ ప్లేస్లో ఉండి క్లాప్స్ కొడితే పైన మనకు ఆడ కనపడుతుంది కదా, ఆడ ఆ కోటలు వినిపిస్తుంది అనమాట. కోట అంటారు మామూలుగా అయితే, ఇంకా మీరు అంటే కొన్ని దగ్గర ఒక్కొక్కలాగా అంటారు, కిల్లా అంటారు అట్లా. మేమైతే కోట అంటాము. కింద కొడితే పైన చప్పట్లు కొడితే పైన వినబడుతుందంట. ఇదైతే చాలా సినిమాలలో కూడా వచ్చింది. అన్నవరం సినిమాలో కూడా వేణుమాధవ్ వాళ్ళు కొడతారు కదా, అది ఇక్కడనే ఫైట్ సీన్ ఇక్కడనే ఉంటుంది అనమాట. చూస్తారు కదా ఎంతమంది పబ్లిక్ వచ్చారంటే అసలు చెప్పకూడదు అనమాట. మస్తు రష్ ఉంది, తాగనికి నీళ్ళు అన్నీ మంచి ఫెసిలిటీస్ ఉండే. మనకి ఏది ఇది ఉంది ఇది లేదు, దాంట్లో ఒక ఫుడ్ దొరకలేదు, కానీ నీళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు మంచిగా పెట్టిరు. నిజంగా గోల్కొండ చూడాలంటే అదృష్టం ఉండాలని అనుకుంటాను నేను. ఎందుకంటే ఎప్పుడో జమానా నాటి మన తాత ముత్తాతలు మన ఎవరు పుట్టక ముందు నుంచి ఉన్న చరిత్ర అనమాట గోల్కొండ అనేది. గోల్కొండ నవాబులు వీళ్ళందరూ పరిపాలించారు కాబట్టి అడిగిపోతే మనం అన్నీ అవి చూసుకోవచ్చు అనమాట. ఏమంటారు, మనం చూడని చరిత్రలు అన్నీ అక్కడ ఉంటాయి అనమాట. అన్నీ వాళ్ళు గైడ్స్ కూడా ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు గైడ్ అట్లా ఎవరు ఉండకపోతుండే, ఇప్పుడు వాళ్ళు కూడా ఉంటారు. చూసారా, ఫ్యామిలీతో వచ్చి మంచిగా కూర్చొని తింటారు అనమాట. ఫ్యామిలీతో పోవచ్చు, ఫ్రెండ్స్ తోటి పోవచ్చు, ఎట్లయినా పోవచ్చు. ఫ్రెండ్స్ తోటి పోయిన వాళ్ళు ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో పోయిన వాళ్ళు ఫ్యామిలీతో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదేమో ఒక సినిమాలో ఉంటుంది కదా, ఆమె కోవేసార్ల వాళ్ళ ఆయనను కొడుతుంది చూడండి, బ్రహ్మానందాన్ని, ఆ లొకేషన్ అనమాట. నేను అక్కడ వెళ్ళంగానే ఫస్ట్ మీకు అందరికీ నేను ఇది చూపించాలి అని అనుకున్నా. కానీ నిజంగా ఎంత మంచిగా కట్టిరో, ఎంత పెద్ద కోట, చాలా గ్రేట్. అసలు పిల్లర్లు ఉండవు, ఏముండవు, సిమెంట్ ఉండదు. ఎంత పెద్ద బంగ్లాలు కోటలు ఎట్లా కట్టిరో అర్థం కాదు. ఎంత పెద్ద చరిత్ర నిజంగా. మన హైదరాబాద్లో కానీ మన తెలంగాణ, ఆంధ్ర, మన భారతదేశంలో ఎన్ని గొప్ప గొప్ప చరిత్రలు ఉంటాయో అసలు చెప్పనేకూడదు అనమాట. మనకు తెలియదు, తెలిసింది కొంచెం, ఇంకా తెలుసుకోవాల్సి వస్తుంది, కానీ మన జీవితం కూడా సరిపోదు అనమాట. చూస్తారా ఎంత పెద్ద కోటలు ఎంత బాగా కట్టిరో. నాకైతే మస్తు మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మీలో కూడా ఎంతమంది గోల్కొండ పోయారో నాకు కామెంట్ చేయండి. నేను వెళ్ళినా మీతో షేర్ చేసుకుందామని ఎంత వీడియో తీసి పెడదామని తీసిన అనమాట. ఇప్పుడు నేను ఈ మూలకు పోయినా కదా, ఈ మూల నుంచి మీరు ఆ కోటకు పోయినప్పుడు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఒక మూలన నువ్వు ఇక్కడ ఉండి మాట్లాడితే ఒక 50 అడుగులు 100 అడుగుల దూరంలో ఇంకొక మూల ఉంటుంది. ఆ మూలలో అక్కడ ఇంకొక మంచి చెవు పెట్టి వింటే నేను ఇక్కడ మాట్లాడింది చిన్నగా గుసగుస అని మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడినా కూడా ఆ మూలను వాళ్ళకి వినబడుతుంది అనమాట. వాళ్ళు కూడా ఏమన్నా చెప్తే మనకి ఇక్కడ వినబడుతుంది. నాకు గోల్కొండలో అదే ఒకటి చాలా ఇష్టము. ఇంకొకటి కింద క్లాప్స్ కొడితే పైన వినబడుతుంది కదా, అది కూడా మస్తు ఇష్టం అనమాట. అంటే వాళ్ళు అప్పట్లో ఫోన్లు ఇవన్నీ ఏం లేవు కదా, అట్లా చెప్పుకునేదన్నమాట. ఒకరికి ఏదైనా సిగ్నల్ ఇవ్వాలన్నా ఏదైనా చెప్పాలన్నా కూడా ఎంత మంచిగా చెప్పుకోనికి అవన్నీ కనిపెట్టుకున్నారు. నిజంగా ఏదేమో మనం అసలు వేస్ట్ వెనకటోళ్ళ కింద. వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంకా ఎన్నో నేర్చుకోవాలి. ఏది కట్టడానైనా క్రియేటివిటీ అసలు చెప్పకూడదు అనుకోండి. గోల్కొండ ఒక దగ్గరనే ఎన్ని ఉంటే మొత్తం తెలంగాణ, ఆంధ్ర, భారతదేశంలో ఎన్ని ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. మనకు తెలియని విషయాలు, వింతైన విషయాలు చాలా ఉంటాయి. ఇదేమో ఒక సినిమాలో, రవితేజ సినిమాలో ఫైటింగ్ సీన్ జరిగే లొకేషన్ అనమాట. ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు, దుబాయ్ సీన్ ఏదో ఉంటుంది ఆ సినిమా లొకేషన్. చూస్తారా, కానీ పబ్లిక్ అయితే బాగున్నారు. అంటే ఆ రోజు నేను వెళ్ళిన రోజే వచ్చిరేమో నాకు తెలియదు, కాకపోతే ఎప్పుడు అట్లనే ఉంటారో తెలియదు. అంతకుముందు పోయినప్పుడైతే గింతగానం లేకుండే, చాలా తక్కువ ఉండే. మొత్తం బీహార్ వాళ్ళు, అంటే వేరే రాష్ట్రం వాళ్ళే ఎక్కువ ఉన్నారు మన తెలుగు వాళ్ళ కంటే కూడా. మొత్తం బీహార్ వాళ్ళు, హిందీ వాళ్ళే ఎక్కువ. నాకు వేరే లాంగ్వేజెస్ ఎక్కువ వినబడ్డాయి, కానీ మన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అన్నాళ్ళు తిరిగి అలసిపోయి కూర్చున్నారనమాట ప్రశాంతంగా. ఒక రోజులో తిరిగి చూసేనికైతే సరిపోదు. మీరు ఒకటే రోజులో తిరిగి చూడాలనుకుంటే పొద్దుగాల 8-9 గంటల వరకు వెళ్ళిపోయి సాయంత్రం 7-8 గంటలకేమో అది క్లోజింగ్ టైం అనమాట. ఆ టైం దాకా ఉండి మీరు ప్రతి ఇంచు తిరిగి చూస్తే మీరు ప్రతి ప్లేస్లో మీకు నచ్చే విషయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనకు అనిపించిన లొకేషన్ పోక్రి సినిమాలో ఉంటుంది చూడండి, ఫైటింగ్ లొకేషన్ అదే అనమాట. చూసిరా అసలు ఎంత బాగుందో. ఎన్నో సినిమాలు ఉన్నాయి గోల్కొండలో, ఒకటని కాదు, చాలా సినిమాలు ఉన్నాయి. నిజంగా మస్తు మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. నాకు అనిపించింది అంటే మన ఛానల్ కొంచెం గ్రోత్ అయ్యి కొంచెం ఒక 500 మంది కూడా చూడట్లేదు కదా, లాంగ్ వీడియోలు ఎవరు చూడట్లేదు. మంచిగా లాంగ్ వీడియోలు చూసి కొంచెం సపోర్ట్ ఉంటే నాకు మన తెలంగాణలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, ఎన్ని వింతైన ప్రదేశాలు ఉన్నాయో అన్నీ తిరిగి చూపించాలని ఉంది. మాది కూడా నల్లమల్లనే కాబట్టి నల్లమల్లలో కూడా చాలా వింతైన అవి ఉన్నాయన్నమాట. లొకేషన్లు అయినా, దేవస్థానాలైనా, అక్కడ కూడా రాజులు పరిపాలించినవి కొన్ని ఉన్నాయి. అవన్నీ తిరిగి చూపించవచ్చు. కాకపోతే ఇప్పుడు చూపించడానికి అంత పైసలతో కూడుకున్న పని కదా ఫ్రెండ్స్. మనము ఒక బైక్ మీద పోవాలన్నా కూడా పెట్రోల్ ఖర్చు కన్నా పైసలు ఉండాలి, మన తిండి కన్నా ఉండాలి. లేకపోతే చిన్న కారు పెట్టుకున్నా కూడా, కార్లో అంటే పెట్టేంత పొజిషన్ కాదులేండి మనది, కానీ చెప్తున్నా, సపోజ్ దానికి పెట్టుకున్న పెట్రోల్ కన్నా పైసలు ఉండాలి. మన దగ్గర అన్ని పైసలు ఏడున్నాయి.
అందుకే అంటే నేను ఎక్కడెక్కడ నాకు దగ్గరలో నేను చూపించగలిగే ప్రాంతాలు ఏవే ఉన్నాయో ప్రదేశాలు అవి చూపిస్తున్నా. నాది ఇంకా ఒక డ్రీమ్ ఏంటంటే మన తెలంగాణ ఆంధ్రాలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నీ చూపించి మన ఇండియా మొత్తం చూపించాలని ఉంది. అది అసలు జరుగుతుందో జరగదో కూడా తెలియదు. ఆశ పడితే తప్పలేదు కదా, అంటే కళలు పండుకున్నప్పుడు కళలు వస్తాయి అనమాట. నేను ఆడిపోయినా ఈడిపోయినా అన్నట్టు అది జరగదు, కళలు వచ్చినాయి అన్నీ ఇప్పుడు నిజాలు కావు కదా. ఇక మనోళ్ళు చూడరు ఫోటోషూట్లు రీల్స్ మొత్తం ఇదే ఉంటుంది. ఏమన్నా జర మంచి లొకేషన్ కనబడ్డదంటే ఇక గోల్కొండ అంటే వదిలేస్తారా, ఇక మొత్తం రీల్స్ ఫోటోషూట్లు. చిన్న చిన్న యూట్యూబర్లు ఉంటే వాళ్ళు యూట్యూబ్ వీడియోలు ఆ పైన గోడల మీద ఎక్కి తీసుకుంటూ చూడండి, అది ఎంత డేంజర్ అసలు. సెక్యూరిటీ వాళ్ళు మస్తు మొత్తుకుంటారు అప్పటికి, అట్లా ఎక్కకండి అక్కడిక్కడ వెళ్ళొద్దు అని. కానీ ఎవరింటారో అంతమంది జనాలల్లా. కాకపోతే అక్కడ నుంచి పడితే అయితే ఇంకా ఏముండదు, మనకి బతికే ఆశ ఉండదు. ఎందుకంటే చాలా హైట్ ఉంటాయి ఆ గోడలు. ఎక్కేటప్పుడు రీల్స్ తీసుకునేటప్పుడు మనకి ఇదేం పెద్ద రిస్క్ కాదు, మంచిదే అన్నట్టు ఉంటుంది. కానీ అదంతా మంచిది కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సెక్యూరిటీ వాళ్ళు చెప్పింది మనము వినాలి అంతే. అది డేంజర్, అక్కడ వెళ్ళొద్దంటే వెళ్ళకపోవడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్నో ఇన్సిడెంట్స్ అవి జరిగితేనే కదా మనకు చెప్తారు అక్కడ వెళ్ళకండి అని. అట్లా అని చెప్తున్నాను అనమాట నేను. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వైజాగ్ పోయి గోవా పోయి సముద్రంలో కొట్టుకుపోయేటోళ్ళని ఎన్నో చూస్తున్నాం జలపాతాల దగ్గర. అవన్నీ మనకు ఎవరైనా చెప్పినప్పుడు వినాలి. లేకపోతే మనమైనా అది కొంచెం డేంజర్ ఉంది అన్నప్పుడు మనమే కొంచెం వెనక్కి తగ్గి వస్తే మంచిది. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మన జన్మని ఎప్పుడు మనం అంత ఈజీగా లైట్గా తీసుకోవద్దని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒకసారి పోతే మళ్ళీ మనకి జన్మ దొరకదు. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఇదే జన్మలో చేయాలి అంతే. మనకు వీలైనంత వరకు మంచి పనులు చేయాలి, హ్యాపీగా వెళ్ళాలి. అంతేగాని ఒకరికి హాని తలపెట్టొద్దు, ఒకరిని మోసం చేయొద్దు అని నేను అనుకుంటాను ఫ్రెండ్స్. అదే ఇంకా ఎవరెవరి మెంటాలిటీ బట్టి వాళ్ళు ఉంటారు అనుకోండి. మనకి అది వాళ్ళ మెంటాలిటీ గురించి సంబంధం లేదు కదా. చూస్తారా పైకి ఎక్కే వరకు అయితే నిజంగా నాకు పెద్ద ఏడుకొండల వెంకన్న స్వామి దగ్గరికి వచ్చినంత విలువైందనమాట. ఏందా చక్కగా ఉంటాయి, ఒక్కొక్క దగ్గర మెట్లు ఉండవు, బండలు కిందికి జారినట్టే ఉంటాయి అనమాట. ఇంకా మా అదృష్టం ఏంటంటే ఆ రోజు వాన రాలేదు, లేకపోతే ఎంతమంది జారిపడతారో తెలియదు. ఒక 5-6 మెట్లు ఎక్కి కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవ్వడం, ఒక 5-6 మెట్లు ఎక్కి కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవ్వడం. పైకి ఎక్కి మనం ఇంత కష్టపడి పైకి పోతాం కదా, పైకి పోయినాక చూడండి అంటే కింద నుంచి మనం పైకి వచ్చిన కష్టం అంతా మర్చిపోతాం. మళ్ళీ మనం కిందికి దిగేటప్పుడు మనకి అంత ప్రెషర్ ఏమి ఉండదు, హ్యాపీగా ఈజీగా వెళ్ళిపోతాం. మీకు అది అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలు లగేజీలు అయితే వేసుకొని పోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే లగేజ్ వేసుకొని ఎక్కడం దిగడం చాలా కష్టం. పిల్లలు ఉంటే కూడా కొండపైకి పోకపోవడమే మంచిదని నేను అనుకుంటా. కోట దగ్గరికి కిందనే పార్క్ లాగా ఉంటుంది, అక్కడనే ఆడిపించుకొని పోవచ్చు. పిల్లల్ని వేసుకొని పోయినాం అనుకో వాళ్ళు అలసిపోతారు, వాళ్ళని మొయ్యాలి, లేకపోతే మనం కూడా అలసిపోతాం. ఎందుకంటే వాళ్ళకి దూపు అవుతుంటుంది, ఆకలి అవుతుంటుంది. చిన్నపిల్లలు కదా చూసారు, అంత పెద్ద వాళ్ళు అట్లా కూలబడ్డారు ఎడబడతాడ. ఇక పిల్లల సంగతి ఏంది, వాళ్ళు ఇప్పుడు ఆడుకున్న వయసు కాబట్టి ఏం కనపడదు వాళ్ళకి. ఎంత దూరమైనా ఎక్కుతారు దిగుతారు. కాకపోతే నెక్స్ట్ డే అయితే లేవరు. చూడు చిన్న పిల్లలు అంత చిన్న పిల్లలు వేసుకొని అట్లా కోటల పైకి పోయి చూపించద్దు అని అనుకుంటాను నేను. కొంచెం 10 years అట్లా ఉంటే తీసుకెళ్ళి చూపించవచ్చు. కానీ చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి, ఏమీ అర్థం కాదు. అలా కిందనే కూర్చోబెట్టి మంచిగా మీరు ఏమైనా ఫుడ్ తీసుకొని పోతే తినబెట్టుకొని జెర్సేపు ఆడిపించుకొని వస్తే చాలా బెటర్. ఇంకా మొత్తం నాకు ఆ రోజు కనిపించింది అంటే మొత్తం బీహార్ వాళ్ళే. ఒకటే భాష నాకు వినిపించింది అంటే హిందీ. ఆడ ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చారు కానీ చాలా తక్కువ. ఇప్పుడు నేను వచ్చిన ఈ ప్లేస్ ఉంది కదా, ఇది మన రాములవారి శ్రీరామదాస్ వాళ్ళనే ఇక్కడ జైల్లో పెడతారు కదా. ఇది ఇంతకుముందు ఓపెన్ ఉంటుండే, ఇప్పుడు క్లోజ్ చేశారు అనమాట. శ్రీరామదాస్ని జైల్లో పెట్టి పైనుంచి ఫుడ్, ఆయన లోపల చెక్కిన విగ్రహాలు, రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వాళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు నేను చూసిన అనమాట. కానీ ఇప్పుడు మొత్తం క్లోజ్ చేశారు, ఎందుకో మరి తెలియదు. ఇక మనలో ఏమో ఏడిపోతే ఆడ గలీజ్ చేసేస్తారు కదా, ఇంకా అట్లా కూడా కావచ్చు. లేకపోతే వీళ్ళు కూడా గోడల మీద ఏదైనా ఒకటి చెక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం కొన్ని చెట్లు పార్కులు అవి చూస్తుంటాం కదా రాళ్ళ దగ్గర, అట్లానే వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఇంకా మనం సగం దూరం వచ్చినాము, ఇంకా సగం ఉంది. పబ్లిక్ అయితే బాగా ఉన్నారు, మస్తు రష్. ఆ రోజు నీళ్ళు చూసిరా, మంచిగా నీళ్ళు అయితే పెట్టిరా మధ్యలో దూపు అయితే. నేను నీళ్ళు దొరుకుతాయో లేవో అనుకున్నా, కిందనే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. కానీ మధ్యలో నీళ్ళు అయితే మస్తు పెట్టిరు. చూడండి ఇంకా అన్న చూడు రిపీటల్ దొరలాగా మంచిగా టోపీ పెట్టుకొని ఆ సందులో ఏమంటారు కౌబాయ్ లాగా టోపీ పెట్టుకొని ఆడ ఫోటోషూట్లు అనమాట. పెద్ద కెమెరాలు తెచ్చుకొని ఫోటోషూట్లు, రీల్స్. సెక్యూరిటీ వాళ్ళు అయితే చాలా వరకు అక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వెళ్ళొద్దు అని చాలామందికి చెప్పారు. కానీ ఎవరింటారు చెప్పండి. గోడల పైకి ఎక్కినప్పుడు కూడా వాళ్ళు వచ్చి అరుస్తూనే ఉన్నారు, వద్దు ఎక్కకండి అని. వాష్రూమ్స్ కిందనే ఉంటాయి ఫ్రెండ్స్. లేడీస్కి అయితే పైకి అయితే వెళ్తే అక్కడ పైన ఏమి ఉండదు, కిందనే ఉంటాయి. అంటే ఓన్లీ లేడీస్ కోసం చెప్తున్నాను అనమాట. కొంచెం దగ్గర వచ్చినాం అనమాట. నాకు తెలిసి
కొంచెం లావు ఉన్న వాళ్ళకి ఇట్లా గోల్కొండ పోయారు అనుకో, కిందికి వచ్చే వరకు ఒక 2 కిలోలన్నా తగ్గుతారు అనుకుంటా నేను. ఎందుకంటే అంతగానం నడక ఉంటుంది. నిజంగా అప్పటోళ్ళు ఆ కొండలు ఎట్లకి దిగేదో కూడా అర్థం కాదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఏదైనా పని ఉందనుకో, మనం ఇంట్లో ఏం చేస్తాం, కిందికి పైకి రెండంతస్తులు ఉన్నాడు కిందికి పైకి తిరుగుతాడు. కానీ వాళ్ళు అంత పెద్ద కోట కిందికి వచ్చి ఏదైనా పని ఉంటే చూసుకొని మళ్ళీ పైకి అన్నిసార్లు ఎట్లెక్కి దిగేది, వాళ్ళు ఎంత బలంగా ఉండేది, వాళ్ళు ఏం తిండి తినేది, నిజంగా బాగా గ్రేట్ అబ్బా వాళ్ళు. కానీ మనోళ్ళు ఇప్పుడు మొత్తం చెత్త చేస్తారు ఫ్రెండ్స్. ఏడ పడతాడ చిప్స్ ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, అక్కడక్కడ డస్ట్బిన్లు ఉంటాయి కానీ డస్ట్బిన్లలో ఎవ్వరు వేయరు తెలుసా. నేను ఒక అతన్ని చూసిన, ఆయన నోట్లో అది పాన్ పరాకు వేసుకున్నాడు, డస్ట్బిన్ దగ్గరికి పోయి డస్ట్బిన్లో ఉమ్మేయకుండా డస్ట్బిన్ బయట ఉమ్మించాడు. ఎందుకు ఇట్లా మనుషులు ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు. అంత దగ్గరికి పోయినప్పుడు అందులో ఉమ్మిస్తే పోయేదేమో చెప్పండి, కింద ఉమ్మిస్తే మరి పాపం ఊడ్చేటోళ్ళు ఉంటారు, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి మనం. ఊడ్చేటోళ్ళు వాళ్ళ చేతులు పెట్టి తీసేస్తారు, ఎంత పాపం కదా, పాపం తగులుతుంది మనకి. తెలిసి కూడా తప్పు చేయకూడదు ఫ్రెండ్స్. ఇది అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది మనకి బోనాల పండుగ వచ్చిందంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది గోల్కొండ బోనాలే. ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. నేను గుడి లోపలికి పోలే ఫ్రెండ్స్, ఎందుకంటే మస్తు పబ్లిక్ ఉన్నారు. ఇక కింద నుంచి మీదకి వచ్చే వరకే సగం మలిచిపోయినా అనమాట. చూడరు అక్కడ పోరాలు ఎట్లా ఉన్నారు, మొత్తం వాళ్ళే. సెక్యూరిటీ మస్తు గారుస్తూనే ఉంటారు కానీ వినరు వాళ్ళు. మస్తు పబ్లిక్ ఉన్నారు, మస్తు అసలు లోపలికి వెళ్ళడానికి లేకుండా ఛాన్స్. అంతకుముందు నేను 10 years బ్యాక్ పోయినప్పుడు చిన్నగా ఉండే గుడి, ఇంత పెద్దగా లేకుండే. ఇప్పుడు మస్తు పెద్దగా అయింది, మస్తు డెవలప్ చేశారు. మన తెలంగాణ ప్రభుత్వము అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో బాగా డెవలప్ అయిందంటే యాదాద్రి, గోల్కొండ, ఇంకా చాలా ఉన్నాయి. జూ పార్క్ కూడా చాలా మంచిగా చేశారు. ట్యాంక్ బండ్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు అంటే చిన్న చిన్న ఊర్లలో కూడా మినీ ట్యాంక్ బండ్స్ అని చాలా పెట్టారు అనమాట. ఇక్కడికి పోయినా మనశాంతి ప్రశాంతత ఉండేటట్టు అయితే బాగా చేశారు. నాకు అది ఇష్టము మన గవర్నమెంట్లో. చూడు చిన్న పిల్లలు సంకలు వేసుకొని ఎట్లా వచ్చారు, అంత చిన్న పిల్లలు వేసుకొని వస్తే వాళ్ళు ఏమో చూసి సంతోషిస్తారా చెప్పండి. ఇంకా ఈ పైన కూడా ఒకటి చిన్న క్యాంటీన్ లా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాము, ఇంకా కొంచెం అయితే పైకి వెళ్ళిపోతాం అనమాట. ఆ లాస్ట్కి రైట్ సైడ్లో లాస్ట్కి చిన్న క్యాంటీన్ ఉందన్నమాట. కానీ ఆడ ఏది కొన్నాం అనుకో మన ఆస్తులు మొత్తం రాసియాల ఆయనకి. అందుకే నేను ఏం కొనుక్కోలే. అంటే కింద నుంచి పై వరకే మంచిగా దూపైంది, ఐస్ క్రీమ్ ఇట్లా ఏమైనా తిందాం అనుకున్నా కానీ ఆయన చెప్పిన రేటుకి వద్దురా ఆయన అందుకో దండం అనుకొని సపోర్ట్ చేయకుండా వచ్చినాం అనమాట. నోరు మూసుకొని నీళ్ళు తాగిన అంతే. కానీ ఏం తినాలన్నా తినలేము అసలు. నేను ఫస్ట్ చెప్తున్నా, పైసలు ఉన్న వాళ్ళు అయితే ఏది పడితే అది ఏదైనా కొనుక్కొని తినగలుగుతారు. కానీ మనలాంటి వాళ్ళం ఏం తింటాం చెప్పండి. దేనికైనా అదృష్టం ఉండాలి. బాగా ఏదన్నా అంటే నచ్చింది రేటు చూడకుండా కొనుక్కొని తినాలంటే అదృష్టం ఉండాలి. మనకు అంత సీన్ లేదు ఇక్కడ. మనం పోయేదే సంవత్సరానికి ఒకసారి బయటికి. చూసిరా మొత్తం చెత్తనే, ఏడ చూడు చెత్తనే. ఆ మంచిగా డస్ట్బిన్లు అయితే 10 అడుగులకు ఒక డస్ట్బిన్ పెట్టిరు. గన్లు వేయచ్చు కదా ఫ్రెండ్స్. చూసి ఎంత గలీజ్ చేసిరంటే అలానే ఎంత మెయింటైన్ చేస్తారు. అప్పటికి అంత పబ్లిక్ని కంట్రోల్ చేయాలన్నా కూడా వాళ్ళకు కూడా టార్చరే కదా. మనం వెళ్ళే ప్లేస్ మనం జాగ్రత్తగా ఉంచుకొని మనం నీట్గా పెట్టుకోవాలి అంతే. మన ప్లేస్, మన దేశం, మన రాష్ట్రం మనం నీట్గా పెట్టుకోవాలి అంతే. ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు చూడడానికి కూడా అబ్బా ఎంత బాగుంది ప్లేస్ అనేటట్టు ఉండాలి. కానీ మనమే గలీజ్ చేస్తే ఇంకా తక్కువ మర్యాద ఏముంటుంది చెప్పండి. వీళ్ళు ఎంత చండాలంగా ఉంచుకుంటారు అన్నట్టు ఉంటుంది అనమాట. మనం పైకి వెళ్తున్నాము, ఇంకా కోట పైకి అనమాట. అది 1 way ఉంటుంది, 2 way ఉండదు అనమాట. ఓన్లీ వెళ్ళడం ఒక సైడ్ నుంచి, కిందికి రావడం ఒక సైడ్ నుంచి. మెట్లు మాత్రం చక్కగా ఉంటాయి, కళ్ళు తిరిగినట్టే ఉంటుంది అనమాట. ఇక చూస్తారు కదా, ఇదేమో కిందికి వస్తారు. అంటే నాకు తెలియక నేను ఇదే పక్కల నుంచి పైకి వెళ్ళిన అనమాట. కానీ అందులో ఎట్లా చెప్పండి, చాలా కష్టము. సైడ్కి నుంచి ఉన్న వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఇట్లా రాలే, ఓన్లీ దిగే దగ్గర నుంచే వచ్చిన అనమాట. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి అనుకోండి, దిగే దగ్గర అంటే ఇదే కదా. అంటే తెలియదు కదా ఎక్కడి నుంచి వెళ్తారా అని. ఎప్పుడో వచ్చిన కానీ కళ్ళు తిరిగినట్టే ఉంటాయి ఫ్రెండ్స్, చక్కగా ఉంటుంది. మా అమ్మ అయితే మస్తు భయపడ్డది నేను రానన్నది. కానీ మనం అంత దూరం వచ్చి అంత పైకి పోయిన తర్వాత ఎక్కి చూడకపోతే వేస్ట్ కదా. ఆ రోజు అంటే ఎప్పుడు అంతకుముందు పోయినప్పుడు టికెట్ ఏం లేకుండే. మొన్న అయితే టికెట్ ఉండే 50 రూపాయలు ఏమో ఉండే లోపలికి పోనీకే టికెట్. మరి పబ్లిక్ ఎక్కువ ఉన్నారని పెట్టిరో, మరి ఈ మధ్య టికెట్లు కూడా పెట్టిరో తెలియదు. చూడండి పైనుంచి లొకేషన్ ఎట్లా ఉంది. హైదరాబాద్ అనమాట. ఇంకో 4 రోజులు అయితే ఇక్కడ చెట్లు కూడా ఏం కనబడవు నాకు తెలిసి. కానీ ఇంకో 10 ఏళ్ళు అయితే దీని చుట్టుముట్టు కూడా బిల్డింగ్లే కడతట్టున్నారు. మనకి ఏడిపోయినా అడిమి పచ్చదనం ఉండాలి ఫ్రెండ్స్. అది లేకపోతే ఏమీ అందం ఉంటుంది చెప్పండి. మంచి గుట్టలు, చెట్లు, కొండలు తోమి ఏమాత్రం రియల్ ఎస్టేట్ చేసి పాడేస్తారు. ఏం చక్కదనం మనసులో ఉండదు. ఇప్పుడు మనుషుల కంటేనే భూమి తక్కువ అయిపోయి మనుషులు ఎక్కువైపోతే ఇంకో 4 రోజులు అయితే నిజంగా బ్రహ్మంగా చెప్పినట్టు టాబ్లెట్ మింగి లేకపోతే మనిషిని పిక్కొని తిని అట్లా అవుతుందని చెప్పిండు కదా ఆయన. నిజంగా ఆ రోజులు వచ్చినట్టే కొడుతున్నాయి. అన్ని గుట్టలు, చెట్లు అన్నీ తోముతాయి. మూగజీవాలు ఎట్లా బతుకుతాయి, మనం ఎట్లా బతుకుతాం, దాంట్లో ఫుడ్ ఎట్లా దొరుకుతుంది. ఇప్పటికే కోతులన్నీ వచ్చి మన ఊర్ల మీద పడి ఊర్లు మొత్తం ఇళ్ళ ఏది దొరికితే అది ఎత్తుకొని పోతున్నాయి. పులులు వస్తూనే ఉన్నాయి ఊర్లకి. మాది నల్లమలని కదా, కొంచెం దగ్గరనే ఉంటుంది అడవికి. ఇక అన్నీ వస్తూనే ఉంటాయి, చుట్టాలు వచ్చిపోయినట్టు ఉంటుంది అనమాట. చూడు హైదరాబాద్ ఎంత బాగుందో. అక్కడ కింద నుంచి మనం ఇక్కడికి వచ్చినాం. లాస్ట్కి లెఫ్ట్ సైడ్లో ఆ నుంచి
ఇంత పైకి వచ్చినాం అనమాట. మీకోసం మీకు చూపించడానికి నేను ఇంత పైకి వచ్చిన. నన్ను నా ఛానల్ని కూడా అంత పైకి తీసుకుపోతారు అనుకుంటున్నా. నేను మళ్ళీ దిగుతున్నా కదా, దిగేటప్పుడు వన్ వే నుంచి 2 వే అయ్యింది అనమాట. అంటే ఒకరు పోతే ఇప్పుడు చీమలు ఉంటాయి కదా, ఒక చీమ ఒక తోన పోతే దాని వెనకనే చీమలన్నీ వరుస కట్టుకొని పోతాయి. అట్లా 1 వే 2 వే చేసారు అనమాట. అది ఎవరు చేస్తారు అంటే తెలియదు, నేనైతే చేయలేదు ఫ్రెండ్స్. నాకంటే ముందు పోయిరు కాబట్టి వాళ్ళని చూసి నేను పోయినా. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది చాలాసేపు, ఒక 10-20 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా తర్వాత అది ఎట్లన్నా తప్పించుకొని కిందకైతే వచ్చేసిన. ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.